ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రిపీట్ ఆఫ్ 2022 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్. మరి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి మ్యాచ్ నుంచి? అందరూ కోరుకుంటుంది రివెంజ్. నేను పర్సనల్గా రివెంజ్లో బిలీవ్ చేయను, బట్ స్టిల్ ఫ్యాన్స్కి అదే కావాలి కాబట్టి అది జరుగుతుందా, సాధ్యమా కాదా? నేను నా బీన్ బ్యాగు, నా ల్యాప్టాప్ రెడీ. మీ రెడీయా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా స్టంప్ టేల్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఎందుకంటే చేస్తున్నారు? వీడియో చూస్తున్నారు కదా, నచ్చుతుంది కదా, నచ్చినప్పుడు సబ్స్క్రైబ్ కొట్టేసుకోవచ్చు కదా. ఆ పని చేసి పెట్టండి. మొత్తం వీడియో చూసిన తర్వాత మెయిన్గా ఏం పాయింట్స్ కవర్ చేస్తున్నాం ఈ వీడియోలో ఆఫ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్. ఫస్ట్, వర్షం పడితే పరిస్థితి ఏంటి? సెకండ్, వెన్యూ, దాని తాలూకా విషయాలు. థర్డ్, ప్లేయింగ్ లెవెన్స్. ఫోర్త్, కీ ప్లేయర్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ 5, కీ స్ట్రాటజీస్ ఏ ఉండబోతున్నాయి మ్యాచ్లో. ఎక్కువ డిలే చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ది టాపిక్స్. సో ఫస్ట్ పాయింట్ టు బి డిస్కస్డ్ ఇస్ వర్షం పడితే ఏంటి? చాలా మందికి ఏదో డౌట్ ఉంది, క్లియర్ చేసేద్దాం. ఫస్ట్ సెమీఫైనల్కి అంటారా ఒక రిజర్వ్ డే ఉంది, అంటే ఒకవేళ వర్షం పడితే నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి మీరు సాయంత్రం మ్యాచ్ని కంటిన్యూ చేసుకోవచ్చు అని ఒక వెసులుబాటు క్రియేట్ చేశారు. కానీ ఇది రెండో సెమీఫైనల్కి వచ్చేసరికి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, దీనికి ఆ ఛాన్స్ లేదనమాట. ఎందుకంటే నెక్స్ట్ డేకి వెళ్ళి ఆడితే మళ్ళీ వాళ్ళకి ఫైనల్కి వెళ్ళడానికి టైం సరిపోదు, పైగా ఫ్లైట్ ఎక్కి ఆ ప్రదేశానికి కూడా వెళ్ళాలి. కాబట్టి ఈ లాజిస్టిక్స్ అని కుదరవు, ఇదంతా మా అయ్యే పని కాదు, పత్తాపరం అంతా కూడా రిజర్వ్ డే గట్రా ఏమీ లేవమ్మా. వర్షం పడితే లీగ్ ఫేజ్లో ఆర్ సూపర్ 8 ఫేజ్లో ఎవరైతే టాప్ టీమో వాళ్ళు వెళ్ళిపోతారన్నారు. అంటే వర్షం పడకవేళ మ్యాచ్ జరగకపోతే, అబాండన్ అయితే, ఇండియా ఈస్ గోయింగ్ టు గో త్రూ అండ్ ప్లే ఇన్ ద ఫైనల్స్. ఫస్ట్ సెమీఫైనల్లో ఒక రిజర్వ్ డే ఉంది, అది కూడా వాష్అవుట్ అయితే ఆబ్వియస్లీ మళ్ళీ అక్కడ కూడా సూపర్ 8స్లో ఎవరు ఎక్కువ పాయింట్స్లో ఉన్నారో వాళ్ళు దిల్ గో త్రూ ఇంటు ది ఫైనల్స్ అనమాట. వర్షం పడకూడదని కోరుకోండి, బికాజ్ ఎవరికి కూడా ఇలా దొడ్డిదారిలో వెళ్ళడం నచ్చదు. ఫైనల్కి దర్జాగా వెళ్ళాలి, రహదారిలో వెళ్ళాలి, గెలిచి వెళ్ళాలి, రైట్? సో ఆ గెలిచి వెళ్ళే ప్రక్రియలో వర్షం పడకుండా ఉండాలని మొదట కోరుకోవాలి. దాని తర్వాత ఈ వెన్యూ, ప్రావిడెన్స్. ఏమిటి ఇక్కడ ప్రాబ్లం? గాయాలు అంటే ఇది చాలా లో స్కోరింగ్ వెన్యూ అమ్మా. స్పిన్నర్స్కి చాలా హెల్ప్ ఉందంట. ఈ కరేబియన్ ప్రీమియర్ లీగ్లో జరిగిన మ్యాచ్లన్నీ చూసిన తర్వాత కూడా, అండ్ ఇన్ఫ్యాక్ట్ సిపిఎల్ మాత్రమే కాదు, గతంలో ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఏం జరిగినా కూడా అక్కడ చెందిన వాళ్ళందరూ కూడా, ఎక్స్పర్ట్స్ అందరూ ఏం చెప్తున్నారంటే ఇది స్పిన్నర్స్కి మాత్రమే హెల్ప్ ఇస్తుంది, పెద్ద హై స్కోర్స్ రావు. 150 యావరేజ్ స్కోర్, 160 కొడితే అబ్బో చాలా ఎక్కువ అంటున్నారు. స్పిన్నర్లు మటుకు పండగ చేసుకుంటారు అని చెప్పేస్తున్నారు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా. కొడితే గిడితే పవర్ ప్లేలో రన్స్ కొట్టా, దాని తర్వాత మీ వాళ్ళగా తల ప్రాణం తోక వచ్చేస్తుంది అని కూడా చెప్పేస్తున్నారు. సో బేసికలీ పవర్ ప్లేలో ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ ఎబిలిటీ చూపించి రన్స్ స్కోర్ చేస్తే మీకు కావాల్సిన స్కోర్ ఆర్ పార్ స్కోర్ కంటే ఒక 10-15 ఎక్కువ స్కోర్ చేయగలుగుతారేమో. అది ఇద్దరి టీమ్స్ మైండ్లో కూడా ఉంటుంది. ఇద్దరు కూడా పవర్ ప్లేని డామినేట్ చేద్దాం అనుకునే వాళ్ళే. అటుపక్క ఉన్న బట్టర్ ఇంకా సాల్ట్ అయినా, ఇటుపక్క ఉన్న కో అయినా, ఎవరైనా సరే పవర్ ప్లే డామినేట్ చేస్తామంటారు. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ప్లేయింగ్ లెవెన్స్. వాట్ కుడ్ బి ద ప్లేయింగ్ లెవెన్స్? ఇంగ్లాండ్ నా ఉద్దేశం ఎటువంటి మార్పులు చేసుకోరు. వాళ్ళు లాస్ట్ గేమ్ ఏదైతే గెలిచారో అగేన్స్ట్ యూఎస్ఏ సూపర్ 8 ఫేజ్, అదే 11th వస్తారు అనుకుంటున్నారు. గయానాకు వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మార్పులు చేయరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎట్లాగో ఆదిల్ రషీద్ ఉన్నాడు, మోయిన్ అలీ ఉన్నాడు, లియం లివింగ్స్టన్ అవసరం ఉంటే ఉన్నాడు. వీళ్ళు కాకుండా కూడా ఇంకా శామ్ కరన్ లాంటి డబ్ల్యూ వేసే మీడియం పేస్ బౌలర్స్ ఉన్నారు. ఇంకో జోఫ్రా ఆర్చర్, రీస్టాప్లీ, ఇలా బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇదే 11th వెళ్తాను అనిపిస్తుంది నాకు. బ్యాటింగ్ కూడా ఓపెనర్స్ మాత్రం రన్స్ కాంట్రిబ్యూషన్ మీద అందరూ కాంట్రిబ్యూట్ చేయకపోయినా కూడా ఐ డోంట్ రియల్లీ సీ ఎనీ చేంజెస్ హ్యాపెనింగ్ యాజ్ ఫార్ ఇంగ్లాండ్ ఇస్ కన్సర్న్. మార్పులు జరిగితే వాళ్ళు పిచ్ చూసి ఇంకా ఎవరినైనా ఆడిద్దామా అనుకుంటే నేనేం చెప్పలేను. ఇండియా విషయానికి వస్తే నా చిలిపి బ్రెయిన్కి ఏం తడుతుందంటే ఇప్పుడు బేర్ విత్ మీ, ఓకే? మొన్నటి వరకు నేనేమనుకున్నారు, ఇంకేం మారుస్తారులే, అయిపోయింది 3+3 కాంబినేషనే కదా అనుకున్నా. కానీ ఈ గయానా ప్రావిడెన్స్లో ఈ స్టాట్స్, అక్కడ ఎక్స్పర్ట్స్ చెప్పిన మాటలు, అన్నిటికంటే ముఖ్యంగా సెలెక్షన్ అయిన తర్వాత 15 మంది స్క్వాడ్ అనౌన్స్ చేసిన తర్వాత రింకు సింగ్ లేడు, ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలి, ఎందుకు కావాలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ రోహిత్ శర్మ ఒక మాట అన్నాడు, గుర్తుందా? ఏమన్నాడు? మీకు ఇప్పుడు అర్థం కాదు, మాకు ఒక ఐడియా ఉంది, ఒక స్ట్రాటజీ ఉంది, 4 స్పిన్నర్లు ఆడించాల్సి వస్తుందేమో అని మాకు అనిపిస్తోంది, ఎక్కడో వెస్టిండీస్కి వెళ్ళి చెప్తా, ఇప్పుడు ఎందుకు చెప్తా అన్నాడు. ఆ ఎక్కడో ఇప్పుడేనేమో, ఇదేనేమో, ఎందుకంటే ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడించాల్సిన అవసరం రాదు. బికాజ్ ఇట్స్ గోయింగ్ టు బి అ స్పిన్నర్ ఫ్రెండ్లీ వెన్యూ, స్పిన్నర్ ఫ్రెండ్లీ ట్రాక్. మేబీ యుజవేంద్ర చహల్ని కూడా ఆడిస్తారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఐదర్ మీరు ఒక హర్షదీప్ని డ్రాప్ చేయాలి, బికాజ్ బుమ్రాని టచ్ చేసే సమస్య లేదు, ఛాన్సే లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దిగొచ్చినా కూడా జరిగే పని కాదు అది, అన్లెస్ తనకి ఏదో గాయం అయిపోతుంది తప్ప. అమంగళం హతోస్మి అది అంటారు, అమంగళం అప్రహతమగాక అంటారు, ఆ టైప్లో అవే అవ్వకూడదు. బట్ అయితే గీతే హర్షదీప్ ఏమన్నా
సైడ్ అయిపోయి చహల్ రావాలి, లేదా జడేజా అక్షర్ పటేల్ ఇద్దరిలో ఒకళ్ళు బయటికి వెళ్ళి చహల్ రావాలి. నాకేమనిపిస్తుంది అంటే ఆ ఇద్దరిలో ఒకరిని తీయాలంటే బహుశా జడేజాని డ్రాప్ చేస్తారేమో, బికాజ్ అక్షర్ హ్యాస్ బిన్ బెటర్ బ్యాటింగ్ ఫామ్, బౌలింగ్ కూడా అక్షర్ది బెటర్గా ఉంది, అండ్ ఇంగ్లాండ్ బ్యాటర్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని బాగా ఆడతారు. ఇది ఒకటి కూడా ఉంది కాబట్టి వాళ్ళిద్దరిలో ఒకళ్ళు డ్రాప్ చేయాలంటే మేబీ జడేజా కుడ్ బి వెరీ వెరీ టఫ్ కాల్ అండ్ హార్ష్ కాల్, అది తీసుకోవచ్చు. ఆర్ లేదు నలుగురు స్పిన్నర్స్ని ఆడతాము, ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ చాలు, ఒక బుమ్రా హార్దిక్ పాండ్యా మటుకే చాలు అంటే హర్షదీప్ స్థానంలో ఆడే అవకాశం ఉంది. బట్ అగైన్ దట్ ఆల్సో బి వెరీ ట్రికీ కాల్ టు మేక్, బికాజ్ హర్షదీప్ చాలా వికెట్స్ తీసుకున్నాడు ఇప్పటిదాకా, ఇండియాకి ఇన్ఫాక్ట్ లీడింగ్ వికెట్ టేకర్స్లో ఒకడు, అండ్ ఆ కొత్త బాల్ని మూవ్ చేయగలడు, అండ్ బట్లర్ అండ్ సాల్ట్ని ఆపడానికి ఒక ప్రధాన అస్త్రంగా కూడా అతను మారచ్చు. సో పిచ్కి తగ్గట్టుగా లేదు స్పిన్నర్ ఆడిస్తామని ఒక మార్పు చేస్తారా, లేదా అదే ప్లేయింగ్లో వెళ్తారా, జరిగితే ఇది ఒకటే 11లో మార్పమ్మా, లేకపోతే ఇంకేం ఉండదు. అందుకనే రోహిత్ శర్మ ఏం కొడుతున్నా అని ఫిక్స్, విరాట్ కోహ్లీ ఏం కొడుతున్నా అని ఫిక్స్. విరాట్ కోహ్లీ ఈ వరల్డ్ కప్ ముందర వరల్డ్ కప్స్ అన్ని కథ వేరే, ఈ వరల్డ్ కప్ కథ వేరే. మీరు నంబర్లు చూస్తే మైండ్ దొబ్బుద్ది మీకు. అందుకే చాలామంది నంబర్ 3 ఆడాలి, ఎందుకు ఇలా ఆడుతున్నాడు, ఎందుకు ఇలా అయిపోయింది, మా విరాట్ కోహ్లీ రన్స్ కొట్టట్లే అనుకుంటున్నారు. కానీ మన విరాట్ కోహ్లీ రన్స్ కొట్టకపోయినా కూడా ఇండియన్ టీం కావాల్సిన రన్స్ చేసేస్తోంది. అందుకని టీం బాధపడట్లేదు. బాధ అంతా ఫ్యాన్స్కి మాత్రమే, దట్ విరాట్ నుంచి ఇంకా నాక్ రాలేదని. సెమీఫైనల్స్లో ఫైనల్స్లో రావచ్చు, ఈజ్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్, ఈ క్యాన్ స్టాండప్ అండ్ సే నేనున్నాను నాయనమ్మా నేను చూసుకుంటా అని చెప్పొచ్చు విరాట్ కోహ్లీ. నంబర్స్ చూస్తే కనుక బిఫోర్ దిస్ వరల్డ్ కప్ యావరేజ్ 80కి పైగా ఉంది. ఆ స్ట్రైక్ రేట్ ఏంటి, ఆ 50 ఏంటి, ఆ రన్స్ ఏంటి, మైండ్ దొబ్బుద్ది. ఈ వరల్డ్ కప్ చూస్తే ఇప్పటిదాకా 66 రన్స్, స్ట్రైక్ రేట్ 100, ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు, సింగిల్ డిజిట్ స్కోర్లు కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ న్యూయార్క్లో 3 మ్యాచ్లు ఆడారు, అవి పెద్దగా కలిసి రాలేదు, ఎవరికి కూడా రన్స్ రాలేదు. తర్వాత బయటకు వచ్చాక 2 మ్యాచ్లో స్టార్ట్స్ దొరికాయి. 3వ మ్యాచ్లో మన హేజల్వుడ్ షార్ట్ బాల్ వేస్తే మంచి క్యాచ్ పట్టాడు టిమ్ డేవిడ్. దాని మొదలు 2 మ్యాచ్లో స్టార్ట్స్ వచ్చి ఒక 25, 26 అంతా కొట్టాడు, 30 అంతా కొట్టాడు. సో బేసిక్గా టచ్లో ఉన్నాడమ్మా, డౌట్ ఏం లేదు దాంట్లో. సెమీఫైనల్లో ఈ ట్రాక్లో ఎలా ఆడతాడో చూడాలి. మరి కీ ప్లేయర్స్ ఎవరు నా సావిరంగా ఇంగ్లాండ్ విషయానికి వస్తే జాస్ బట్లర్ వాళ్ళ కెప్టెన్, ఫిల్ సాల్ట్, ఈ మోయిన్ అలీ, ఆదిల్ రషీద్, అలాగే జోఫ్రా ఆర్చర్, ఈ 5గురు చాలా చాలా కీలకంగా మారబోతుందని నాకు అనిపిస్తోంది. మిగతా వాళ్ళు తక్కువని కాదు, కానీ వాళ్ళు అంత ఇంపాక్ట్ ఇప్పటిదాకా క్రియేట్ చేయలేదు. ఆర్చర్ హ్యాస్ బీన్ వెరీ గుడ్, తన పేస్ కాస్త తగ్గినా కూడా రన్స్ ఎక్కువ ఇవ్వట్లేదు, వికెట్స్ అడపదడపా తీసుకుంటున్నాడు. పవర్ ప్లేలో ఒక 2, డెత్ ఓవర్స్లో ఒక 2, ఎక్కడ కూడా రన్స్ కూడా చాలా కట్టడి చేస్తూ బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ ఈస్ గాట్ గ్రేట్ రికార్డ్ అగేన్స్ట్ ఇండియన్ టాప్ ఆర్డర్. అలాగే మోయిన్ అలీ చెప్పి అవుట్ చేశాడు విరాట్ కోహ్లీని చాలాసార్లు. ఆఫ్ స్పిన్నర్కి అగేన్స్ట్గా రోహిత్ శర్మ కూడా పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో అవుట్ అవుతుంటాడు. అంటే ఖచ్చితంగా అయిపోతుంది కాదు, బట్ ఈ మ్యాచ్అప్స్ ఏవైతే ఉంటాయో T20స్లో ఈ 1-on-1 మ్యాచ్అప్స్ చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. సో ఈ 5గురు ప్లేయర్స్ ఫర్ ఇంగ్లాండ్ గోన్ బి కీ. సరే ఇది అయిపోయింది, మరి ఇండియా పరిస్థితి ఏంటి, భారత్ పరిస్థితి ఏమిట్రా అంటే కో ఇది క్వశ్చనే లేదు, వీళ్ళిద్దరు గ్యారంటీ కావాల్సిందే మనకి, రైట్. వీళ్ళు కాకుండా జస్ప్రీత్ బుమ్రా. ఇప్పుడు వీళ్ళిద్దరు బ్యాటింగ్లో ఇంపార్టెంట్, అంతే ఇంపార్టెంట్ జస్ప్రీత్ బుమ్రా ఇన్ ద బౌలింగ్ డిపార్ట్మెంట్. తనతో పాటు పంత్, దూబే బాబే కాదు, దూబే బాబే అని చెప్పను నేను, స్కై. ఈ స్కై ఎవరిద్దరు చాలా ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ కుల్దీప్ యాదవ్, రైట్. ఈ 6గురు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. కుల్దీప్ హ్యాస్ బిన్ ఫినామినల్. ఎప్పటి నుంచి అయితే వచ్చాడో ఆడడానికి, ఆ ముందర గ్రూప్ స్టేజ్లో ఆడలేదు, తర్వాత సూపర్ హిట్స్లోకి వచ్చాడు, వచ్చినప్పటి నుంచి సూపర్ ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. టైట్గా బౌలింగ్ చేయడం, 6 runs per over మాత్రం 6.02 సరిగ్గా చెప్పాలంటే అంత మాత్రమే ఇవ్వడం, అండ్ వికెట్స్ తీసుకోవడం, ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది కుల్దీప్. యాక్యురసీ పెరిగింది, కాన్ఫిడెన్స్ పెరిగింది, వికెట్లు తీసుకునే విధానం ఇంప్రూవ్ అయింది, అన్నీ కూడా మంచిది. బుమ్రా పవర్ ప్లేలో అయినా సరే, మిడిల్ ఓవర్స్ అయినా సరే, డెత్ అయినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, సింగిల్ హ్యాండ్ ఎనీ సెటర్ గణేష్ టైప్లో జస్ప్రీత్ బుమ్రా తయారాడనమాట. క్యాప్టెన్ బాల్ ఇవ్వడం, తను స్పందించడం, ఇది ఒక శరా మామూలు అయిపోయింది, అదే కంటిన్యూ అవ్వాలి. అంటే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆ సినిమాలో అద్భుతాలు జరుగుతున్నప్పుడు గుర్తించలేవో, అద్భుతాలు జరిగిన తర్వాత గుర్తించాల్సిన అక్కరా లేదు అని, ఇది అద్భుతమే బుమ్రా చేస్తుంది. అలా అని చెప్పి తక్కువైపోకూడదు, రెగ్యులర్గా చేస్తున్నా అని చెప్పి మనం తీసిపారేయకూడదు. దాని విలువ మనకు అర్థం కావట్లేదు, ఎంత ఇంపార్టెంట్ బౌలరో, ఎంత గొప్ప బౌలరో. ప్రపంచంలో ఏటిమైనా సరే కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు బుమ్రాని వాళ్ళ స్క్వాడ్లోకి. అలాంటి బౌలర్ మన దగ్గర ఉన్నాడు, మనం చాలా గర్వపడాలి, ఆనందపడాలి. అండ్ దేవుని వేడుక, దేవుడా మోడ్ ఫిట్గా ఉండాలి, మోడ్ 100% పర్ఫామ్ చేయాలని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ చహల్ కనుక ఆడితే బి అ వెరీ బ్రేవ్ కాల్, కుడ్ బి ఫూలిష్ కాల్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ద రిజల్ట్, ఎట్లా ప్యాన్ అవుట్ అయితే అట్లా. హర్షదీప్ ఉంటే కనుక న్యూ బాల్ మూవ్ చేస్తే చాలా ఇంపార్టెంట్. ఎందుకో అది కీ స్ట్రాటజిస్ట్తో మాట్లాడదాం, బికాస్ కీ ప్లేయర్స్ అయిపోయింది. టైమ్ టాక్ అబౌట్ ద లాస్ట్ పాయింట్, కీ స్ట్రాటజీస్. నేను ప్లేయర్ టు ప్లేయర్ కీ బ్యాటిల్స్ కాకుండా స్ట్రాటజీస్ మాట్లాడతాను, ఎవరిని ఎలా అవుట్ చేసి దాని గురించి మాట్లాడదాం. దీంట్లో జాస్ బట్లర్ని ఎలా స్టాప్ చేయాలి, బట్లర్ని మొదటి 10-15 బాల్స్లో అవుట్ చేశారు, లేకపోతే దాని తర్వాత నరకం, తెలుగులో హెల్, ఇంగ్లీష్లో దీన్ని వేరే వేరే భాషలో అనువదించి
రాయించేస్తాడు, డౌటే లేదు. స్లోగా స్టార్ట్ చేస్తాడు, బట్ హీ కెన్ మేకప్ ద పేస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. తను కనుక ఒక 12-13 ఓవర్లు ఆడాడంటే దాని తర్వాత ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. ప్రపంచంలో ఈ ఫార్మాట్లో ప్రస్తుతానికి టాప్ 2-3 బ్యాటర్స్ ఎవరన్నా ఉన్నాడు, దాంట్లో బట్లర్ పేరు ఖచ్చితంగా తీసుకొని తీరాల్సిందే. యూఎస్ఏతో ఫామ్లోకి వచ్చాడు, దాని ముందర అంత పెద్దగా ఫామ్లో లేడు. ఆ ఫామ్ మళ్ళీ కోల్పోవాలని, ఈ మ్యాచ్లో రన్ స్కోర్ చేయకూడదని కోరుకోవాలి. బికాజ్ అడిలేడ్లో 2022 ఏం జరిగిందో గుర్తుంది అందరికీ కూడా. 10 వికెట్స్ తేడాతోటి ఇంగ్లాండ్ గెలిచారు. అలెక్స్ హేల్స్ అండ్ బట్లర్ చీసి చెనాడారు. అది జరగకూడదంటే జాస్ బట్లర్ని మొదటి 10-12 బాల్స్లో అవుట్ చేయాలి. ఎలా అవుట్ చేయొచ్చు? ఇన్కమింగ్ బాల్ తోటి తనకు ఒక ప్రాబ్లం ఉంది. ఏమిటి అంటే తన ఫ్రంట్ ఫుట్ ఏదైతే ఉందో కొంచెం క్లియర్ చేస్తాడు. లైన్ ఆఫ్ ద బాల్ వైపు వెళ్ళకుండా కొంచెం పక్కకి తీసుకెళ్తాడు. ఎందుకు? ఆ బ్యాట్ని ఊపుదామని. అంటే హీ నీడ్స్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ స్వింగింగ్ ద బ్యాట్. అండ్ ఇనిషియల్గా కొంచెం టెంటేటివ్గా ఉంటాడు. ఏ బ్యాటర్ అయినా టెంటేటివే, జాస్ బట్లర్ ఇంకాస్త ఎక్కువ టెంటేటివ్గా ఉంటాడు. సో ఆ బాల్ కనుక పడి లోపలికి మూవ్ అయిందా, లోపలికి కట్ అయిందా, యూఆర్ ఇన్ బిజినెస్ ఆల్ ద టైమ్. సో బుమ్రా, హర్షదీప్ ఆడితే హర్షదీప్, హార్దిక్ వేస్తే హార్దిక్, ఎవరైనా సరే ఆ ఇన్ స్వింగర్స్, ఇన్ కటర్స్ మీద ఫోకస్ చేయాలి. బాల్ లోపలికి రావాలి. భువనేశ్వర్ కుమార్ గతంలో కొన్నిసార్లు అవుట్ చేశాడు జాస్ బట్లర్ని. అదే ఆవాహయామి అని పరకాయ ప్రవేశం చేయాలి భువనేశ్వర్ కుమార్ ఎవరో ఒకరిలోకి. అండ్ ఆ ఇన్ స్వింగర్ పర్ఫెక్ట్గా పడితే బట్లర్ బాబు బయటకు వెళ్ళిపోవచ్చు. అలా బట్లర్ని టార్గెట్ చేయాలి. సాల్ట్ ఆ రోజు తగులుకుంటాడు, లేదంటే ఉప్పు తక్కువైందంటే అఫ్కోర్స్ వాళ్ళ దగ్గర చప్పబడిపోతుంది మొత్తం బ్యాటింగ్ అంతా కూడా. వీళ్ళు ఓపెనర్స్ని తీసేస్తే తర్వాత మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ పెట్టచ్చు. బట్ బట్లర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్. తనని టార్గెట్ చేయడానికి ఇన్కమింగ్ డెలివరీస్, అవుట్ లోపలికి ఎవడన్నా రేపు ఇదేసి అలా పడిపోతే బాసు ఇది హైలైట్ అయిపోద్ది కదా. నాకు చూద్దాం, నా స్ట్రాటజీ ఇది. నేను ఒకవేళ బౌలింగ్ వేస్తే బట్లర్కి వేస్తా, నువ్వు వేస్తే బయటికి కొడతాడు. ఎవడు కాదంటున్నాడు? నేను చెప్తున్నాం, ఎనీ బౌలర్ షుడ్ బౌల్ అవుట్ ది ఆఫ్ స్టంప్ ఇన్కమింగ్ డెలివరీస్ టు బట్లర్. అది మిడిల్ ఆర్డర్ ట్రబుల్స్ ఎవరికి ఉన్నాయి? ఇంగ్లాండ్కి చాలా ఎక్కువగా ఉన్నాయి. బికాజ్ లియం లివింగ్స్టన్, బ్రూక్ ఒక మ్యాచ్లో ఆడాడు కానీ గెలిపించలేకపోయాడు. మోయిన్ అలీ రన్స్ కొట్టట్లేదు. శామ్ కరణ్ కూడా అంత గొప్పగా రన్స్ ఏవి కొట్టట్లేదు. సో వీళ్ళు కాస్త ప్రాబ్లంలో ఉన్నారు. అంటే టాప్ ఆర్డర్లో ఓపెనర్స్ నుంచి రన్స్ రాకపోతే వీళ్ళపైన ప్రెషర్ పెట్టచ్చు. ఆ ప్రెషర్ పెట్టాలి అంటే గనక ఎర్లీగా 2 వికెట్లు తీసి పక్కన పెట్టాలి. సో మిడిల్ ఆర్డర్ని ఎక్స్పోజ్ చేయాలి, అదొక కీ స్ట్రాటజీగా ఉండాలి. దానికి ఓపెనింగ్ బౌలర్స్ హ్యావ్ టు ఫైర్. నెక్స్ట్ ఆర్చర్, టాప్లీ, మోయిన్ అండ్ రషీద్ ఫ్యాక్టర్. ఈ బౌలింగ్ కాంబో ఏదైతే ఉందో ఇది ఇండియాకి గండం. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. ఇందాక చెప్పినట్టుగా ఆర్చర్ హాస్ బీన్ వికెట్ టేకర్. టాప్లీ చాలా ఎకనామికల్గా బౌలింగ్ వేస్తున్నాడు. చూడడానికి ఏముంది బౌలింగ్లో అనిపిస్తుంది. రీస్టాప్లీ అలా వచ్చి అలా బెండ్ అయిపోయి బాల్ వేస్తాడు. కొన్నిసార్లు లోపలికి వస్తే కొంచెం నిద్రని వెళ్ళిపోతుంది. ఎక్కువ పేస్ ఉండదు, ఎక్కువ బౌన్స్, పుడుకుంటాడు కూడా కాస్త బౌన్స్ ఉంటుంది. ఈ పిచ్లో ఎక్కువ బౌన్స్ ఉంటుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. సో బాల్ మూవ్ అయితే, ఆ న్యూ బాల్ కనుక మూవ్ అయితే ఈజ్ ఆల్వేస్ అ హ్యాండ్ఫుల్. ఎనీ రైట్ హ్యాండ్ బ్యాటర్కి ఇబ్బంది లెఫ్ట్ ఆర్మ్ సీమర్ వేస్తున్నప్పుడు ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం అది. సో ఆ న్యూ బాల్ తనకి ఇచ్చేస్తారు. ఆర్చర్ ఎలాగో కాస్త పేస్ తగ్గినా కూడా టార్చర్ ఇంకా పెడుతున్నాడు అని చెప్పి బయట టాక్. బికాజ్ వికెట్స్ తీసుకుంటే 100 ఆర్ ఎకానమీ రేట్ చాలా బాగుంటుంది అది. స్పిన్నర్స్ ఆదిల్ రషీద్ ఇస్ గోయింగ్ టు బి వెరీ కీ. తన గూగ్లీస్ చాలా బాగా డిస్గైజ్ చేసి వేస్తూ ఉంటాడు. ఇండియన్ బ్యాటర్స్ ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మోయిన్ అలీ ఆల్సో హ్యాస్ ఎ వెరీ గుడ్ రికార్డ్. సో ఈ బౌలింగ్ కాంబో ఏదైతే ఉందో ఇది కొంచెం పరీక్ష, తప్పకుండా పరీక్ష. నెక్స్ట్ రోహిత్, విరాట్. పవర్ ప్లేని చార్జ్ వాళ్ళు తీసుకోవాలి. అంటే పవర్ ప్లేని కాలర్ పట్టుకొని లాగి పవర్ ప్లేని డామినేట్ చేయాలి. ఎలా అయితే ఇంగ్లాండ్ ఓపెనర్స్ కూడా డామినేట్ చేద్దాం అనుకుంటే అలాగే ఇండియన్ ఓపెనర్స్ కూడా ఖచ్చితంగా డామినేట్ చేయాలి. రో అండ్ కో ఇంగ్లాండ్ బౌలర్స్ని రోకో చేయగలగాలి. వాళ్ళని ఆపేస్తేనే, వీళ్ళు డామినేట్ చేస్తేనే తర్వాత పార్ కంటే 10-15 నుంచి ఎక్కువ స్కోర్ చేయడం జరుగుతుంది. అది జరగాలంటే పవర్ ప్లేలో యూ హ్యావ్ టు గెట్ ఎ వెరీ గుడ్ స్టార్ట్. యూ కెనాట్ లూజ్ ఎర్లీ వికెట్స్ పడ్డాయా ప్రెషర్ ఉంటుంది. బట్ ఒకటి ఏమిట్రా ఒక మంచి పని అంటే ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్లో ఎవరు వచ్చినా సరే అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు. సో పవర్ ప్లేలో కుదిరే రన్స్ వచ్చారు అంటే 50-60 రన్స్ కనీసం రావాలి. కనీసం వికెట్లు పడ్డా పడకపోయినా కూడా 60 పరుగులు కొట్టేస్తే బేర్ మినిమంగా, తర్వాత కొంచెం స్లో డౌన్ అయిపోయినా కూడా పర్లేదు. ఇది కాస్త కుషన్గా మెయింటైన్ అవుతుంది. అంటే ఇండియన్ బౌలర్స్ బాగా వేస్తారని ఒక కండిషన్ ఉంది. కండిషన్స్ అప్లై. ఇది మన ప్రతి యాడ్కి పెడతారు స్టార్ మార్క్, మ్యూచువల్ ఫండ్స్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, ప్లీజ్ రీడ్ ది ఆఫర్ ఫర్ ఇన్వెస్టింగ్ కేర్ఫుల్లీ. ఆ టైప్లో కండిషన్స్ అప్లై ఏమిట్రా అంటే ఇండియన్ బౌలర్స్ బాగా వేస్తారు, ఎక్కువ రన్స్ ఇవ్వరు. అసలు పవర్ ప్లే ఫేస్ కంపేర్ చేసుకుంటే ఇండియా పవర్ ప్లే ఫేస్ డామినేట్ చేయాలి. బాల్ తోటి, బ్యాట్ తోటి మోర్ ఇంపార్టెంట్లీ. బికాజ్ రన్ స్కోరింగ్ తర్వాత కష్టమైపోతుంది అంటున్నారు. నెక్స్ట్ ఇండియన్ మిడిల్ ఆర్డర్ గేమ్స్ స్పిన్నర్స్ అండ్ ఆర్చర్ ఎందుకో చెప్తా. అంటే స్కై, పంత్, దూబే, హార్దిక్ వీళ్ళు నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నలుగురు కూడా మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ని నీట్గా బాగా ఆడాలి. ఎక్కువ డామినేట్ చేయలేకపోయినా కూడా ఆ రన్ బాల్ మినిమం మెయింటైన్ చేస్తున్నది. వికెట్స్ ఇవ్వకూడదు, తలపైన ఎక్కించుకోకూడదు, ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వకూడదు అన్నమాట. అనవసరంగా మర్యాద చూపించకూడదు. ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తే తలపైన తాండవం చేస్తారు, అది కూడా చేయనివ్వకూడదు.
ఆర్చర్ ఎందుకురా అంటున్నానంటే ఆర్చర్ డెత్ ఓవర్స్లో వచ్చి చాలా ఇంపార్టెంట్ ఓవర్స్ వేస్తూ ఎఫెక్టివ్గా వేస్తున్నాడు. అక్కడ అలాంగ్ విత్ జార్డన్ ఆడితే కనుక ఫార్ పోర్టెంట్ కాంబినేషన్. స్కై అయినా, హార్దిక్ అయినా, తర్వాత వచ్చి అక్షర్ జడేజా అయినా కూడా ఎవరైనా సరే ఆపగలిగిన బౌలింగ్ ఎబిలిటీ వాళ్ళకు ఉంది. సో ఆర్చర్ని ఎలా ఎదుర్కొంటారు ద డెత్ అండ్ మిడిల్ ఓవర్స్లో ఆర్ మేబీ పొటెన్షియలీ పవర్ ప్లేలోనే మోయిన్ అలీని కూడా ఎలా ఎదుర్కొంటారు స్కై, పంత్, దూబే అండ్ హార్దిక్. ఈ 5 స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో దిస్ గోన్ టు డిఫైన్ దిస్ మ్యాచ్. ఇది టీమ్ వర్సెస్ టీమ్ బ్యాటిల్ అయినా కూడా అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ సోలో మ్యాచ్అప్స్ ఏవైతే ఉన్నాయో, సింగిల్ మ్యాచ్అప్స్ ఏవైతే సింగిల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఐ థింక్ సెమీఫైనల్స్లో దే నీడ్ టు పుట్ దే హ్యాండ్ అప్ అండ్ సే నేను గెలిపిస్తా మ్యాచ్కి. యూ హ్యావ్ టు హోల్డ్ ది మ్యాచ్ బై ది కాలర్ బై ది స్క్రఫ్ ఆఫ్ ది నెక్ అండ్ సే నేను రెడీ ఫైట్కి అని కనుక వాళ్ళు పర్ఫామ్ చేస్తే ఆ టీంకి సంబంధించిన ప్లేయర్స్ వాళ్ళ టీంకి పర్ఫామ్ చేస్తే ఆ టీం గెలిచే ఛాన్సెస్ ఎక్కువ. ఇది నాకు అనిపిస్తున్న విషయం. సో మీరేమనుకుంటున్నారు? ఏ స్ట్రాటజీ మీ ఉద్దేశంలో వర్కౌట్ అవుతే బాగుంటుంది అనుకుంటున్నారు? బట్లర్ని నేనైతే ఇలా అవుట్ చేద్దాం అనుకుంటే మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఏ బౌలర్ అవుట్ చేసే ఛాన్స్ అనుకుంటున్నారు? ఓవరాల్ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? కింద ఒక కమెంట్ చేసి పెడితే అది చదువుకుంటాం. అలాగే లైక్, షేర్ వీడియోని చేస్తే కనుక యూట్యూబ్ ఆల్గోరిథం తెగ నచ్చుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న స్టంప్టేల్స్కి మా టీంకి తెగ నచ్చుతుంది. ఈ పనులు మీరు చేసి పెట్టండి. ఈ మ్యాచ్కి సంబంధించిన పోస్ట్ మ్యాచ్ లైవ్లో మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం. మన అప్పటిదాకా సెలవా ఏంటి? లెట్స్ ఎంజాయ్ ది మ్యాచ్. లెట్స్ హోప్ ఫర్ అన్ ఇండియా విన్. రివెంజ్ అని నేను బిలీవ్ చేయను, కానీ నాకు తెలుసు ఫ్యాన్స్ అందరికీ రివెంజ్ కావాలి. సో మీరు రివెంజ్ బాధలో మీరు ఉండండి, మీ రివెంజ్ ఆశలు మీరు ఉండండి. నేనైతే ఇండియా గెలవాలని కోరుకుంటున్నాను. ఏదో స్కోర్ సెటిల్ చేయడానికి కాదు, నాకు ఇండియా ఫైనల్కి వెళ్ళాలి, వరల్డ్ కప్ గెలవాలమ్మా. చాలా సింపుల్ అది. రివెంజ్ అవన్నీ మీకు జాగ్రత్తనే పోయి అడిలేడ్ రిపీట్ అవ్వకూడదు. కుదిరితే ఇండియా నీట్గా మ్యాచ్ ఆడి గెలవాలి. ఇది నా కోరిక. మరి మ్యాచ్ అయిన తర్వాత కలుద్దామా? సెలవా మరి. అదియోస్ అమిగోస్.